ఓ గొడవ వదిలిపోద్ది. అది సీఎం పేషి నుంచి అయి ఉంటుంది. చెప్పండి, వాడిని వదిలేస్తామని చెప్పండి. వీడినిచ్చి ఆ సిద్ధు గారిని తీసుకొస్తామని చెప్పండి. చెప్పండి. వాళ్ళు చెప్పిన ప్లేస్ ఎక్కడ? ఇదే సార్, ఇక్కడికే రమ్మన్నా. వాళ్ళు చెప్పిన ప్రకారం మనకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది సార్. వాళ్ళ హైడౌట్ ఈ పరిసర ప్రాంతాలు సార్. మొన్న కూమింగ్లు ఇక్కడే వెపన్స్ దొరికాయి. ఓయ్, నువ్వేగా టీవీ అమ్మాయివి? అవును. కంపు కంపు చేసావుగా, మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి? ఐ హావ్ పర్మిషన్ ఫ్రమ్ యువర్ హైయర్ అఫీషియల్స్. ఎవరిచ్చారు? వేణుగోపాలరావు గారు. నాకు తెలుసు. నాకు తెలిస్తే ఊపుకుంటూ వచ్చేదే. పెద్ద పుడిగిన వేణుగోపాలరావు నిన్ను అక్కడికి ఇచ్చేస్తే అప్పుడు తెలుస్తుంది. సార్, వాళ్ళు వచ్చేసారు. పొజిషన్స్. జాంబ్రే, నువ్వు అడిగినట్లు భరత్ని తీసుకొచ్చావు. ముందు మాకు భారతదేశం చూపించండి. సిద్ధు మీ దగ్గర ఉన్నాడన్న గ్యారంటీ ఏంటి? ముందు మాకు సిద్ధుని చూపించండి. ముందు భరత్ని పంపించండి. లేదు, ఇద్దరు ఒకేసారి బయలుదేరాలి. థ్యాంక్ యూ సార్. ఏ ఆఫీసర్, మధ్యలో పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఒక్కడు కూడా అడవి నుంచి దాటేలడు. అడవి మీ బాబు గడుచుతారా? ఒక్కొక్క నాటకాలు ఆడుతున్నాడు. నాటకాలు. ఓకే జాంబ్రీ, వెళ్ళా. కదలొద్దు. కాలు తీకు. ఏ బాంబు మీద కాలేసావు. కదిలితే పేలిపోద్ది. ఏమైంది? సిద్ధు ల్యాండ్ మీద కాలేస్తాడు. సిద్ధు, కాల్ చేయొద్దు. జాగ్రత్త. ఇప్పుడు ఎలా? మా దగ్గర మైండ్ డిఫ్యూజర్ ఉన్నాడు. కమాన్ కమాన్, పిలిపించు. కాల్ హిమ్. హరి అప్.
సిద్ధు దాని నుంచి కాల్ తీయొద్దు, కదలకుండా అలాగే ఉండు. నేను వెళ్తున్నాను, జాగ్రత్త. వచ్చేయ్. ఆ, సిద్ధు జాగ్రత్త. come fast. కన్నీటి వరదై కమ్మేసినావే. చచ్చిపోతావు. చచ్చిపోతే మేమిద్దరం కలిసి చచ్చిపోతాం. నేను సిద్ధంతోనే ఉంటాను. ఎస్ సార్. ఆ కుర్రోడు మైన్ మీద కాలేశాడు, వెళ్ళి డిఫీట్ చేయి. కమాన్ Come on, వెళ్ళు. డేంజరస్ పొజిషన్. గో. Don't move. కదలదు ప్లీజ్. ఏమైందయ్యా? సార్ కంప్లీట్ సీల్ బాంబ్ సార్. లాక్ ఓపెన్ చేయడానికి ఏం లేదు సార్. అది లాక్ అండ్ రిలీజ్ సిస్టమ్ సార్. లాక్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. కాల్ తీస్తే పేలిపోతుంది సార్. మరి ఇప్పుడు ఎలా? సార్ ఇది ఇంపార్టెంట్ మైన్ సార్. ఎలాంటి నేను ఎప్పుడు డీల్ చేయలేదు సార్. ఐఎమ్ వెరీ హెల్ప్లెస్ సార్. ఓ షిట్. బట్ అలాగే వదిలేలేం కదా, ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచించండి. నువ్వు వెళ్ళి ఆలోచించు. మిస్టర్ ఆఫీసర్, మీకు చేత కాకపోతే చెప్పండి, మా డిఫ్యూజర్ ని పంపిస్తాం. ఏయ్, జాంబియాల్! సార్ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? వాళ్ళు హెల్ప్ చేస్తామంటున్నారు కదా. ఏంటి వాడు హెల్ప్ చేసేది? వాడు హెల్ప్ తీసుకోవాలి మేము ఇప్పుడు? సార్ ఇది పంతానికి పోయే టైం కాదు. అవతల 2 ప్రాణాలున్నాయి. అందుకని చేతగాని బదులు వాళ్ళ మాట నాలా? యాక్చువల్ గా వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళలేదు. హెల్ప్ చేస్తామంటున్నారు, తీసుకుంటే తప్పే ఉంది. తప్పు కదా? వాడు ఇంకెవడో ఇంటి పర్లేదు, ఇండియాలో ఉంటూ నక్సల్గా పరిరక్షణ, అది వాడు చేసిన తప్పు. సార్ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు ఇక్కడికి వచ్చింది సిద్ధుని కాపాడడం కోసం. మిస్టర్ ఆఫీసర్, లాస్ట్ అండ్ ఫైనల్, హెల్ప్ కావాలా వద్దా? Yes, we need your help. Jabri, please send your person. We need your help. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఆఫీసర్ ఇక్కడ ఉన్నాడు, కనపట్టాలా? వెళ్ళు. ఒకరి హెల్ప్ కావాలి, మీ డివిజన్ పంపించండి. ఏమయ్యా, వెళ్ళు. ఓకే సార్. హెల్ప్ చేయి. ఇదేదో పెద్ద పుడుస్తానని చెప్పొచ్చి మన హెల్ప్ పడతాడేంటి? ప్లీజ్ డోంట్ మూవ్. ఇందాక ఎక్కడి నుంచి అయితే గ్యాస్ లీక్ అయింది? నీ ఇష్టం చోటుకి వెళ్ళకు. దాని గురించి నీకేం తెలుసు? నీకేం తెలుసురా? ఆఫ్టర్ ఆల్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చిన వాడివి నువ్వు. బి ఎలక్ట్రానిక్స్
కావచ్చు కానీ నీళ్ళకి దుర్మానం కాంతవా నేను మట్టిది తెస్తారా అది మన కోసం పెట్టిన బాంబే అయి ఉంటది. వాళ్ళు పెట్టే మందు పాత్రలన్నీ పోలీసులు చంపడానికే కదా. ఎప్పుడు నక్సలైట్లు బాంబు పెట్టా కానీ ఒక్క పోలీసులు వాళ్ళ కోసం బాంబు పెట్టినా పెట్టరు. మన రూల్స్ అలా తగలండి. మనము పెట్టాలి, మనం వాళ్ళ కోసం బాంబు పెట్టాలి.